ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పార్లమెంట్ లో స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించొద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని, మరి తెలంగాణ స్పీకర్ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎలా వ్యతిరేకిస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టకూడదన్న విషయం ఏలేటికి తెలుసో తెలియదో అని దానం అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని ఏలేటి పిటిషన్ తో ఈ బంధం బయటపడిందన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేదని, నోటీసులు వచ్చాక అడ్వకేట్ తో సంప్రదించి సమాధానమిస్తానని దానం నాగేందర్ తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెక్లీ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. హిమాయత్ నగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్లకు సంబంధించి లబ్ధిదారులకు చెక్లు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ఇదే రకంగా మరి ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద కానీ లేకుంటే ఏదన్నా స్కాలర్షిప్లు కానీ మిగతా ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు వెనువెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి అందులో భాగంగా భాగస్వామి ఉన్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నారు. చూశాను నిన్న హైకోర్టులో వాళ్ళు వచ్చింది. నాకు ఇంకా నోటీస్ పత్రాలు అందలేదు. అందిన తర్వాత మా అడ్వకేట్ తో డిస్కస్ చేసి దానికి ఎలా రిప్లై ఇవ్వాలి. బీజేపీ నాయకులు వేస్తారు కదా బీజేపీకి ఏం సంబంధం నాకే అర్థమైతే లేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అనా లేకుంటే మరి ఏదో తెలియదు. మహేశ్వర్ రెడ్డి ఏ ఉద్దేశంతో వేసిండో వాళ్ళ పార్టీకి ఎక్స్పీరియన్స్. స్పీకర్ కొట్టేసినాక కూడా స్పీకర్ ఆల్రెడీ కొట్టేసాడు. ఒకటేమో అమిత్ షా గారు సుప్రీం మన పార్లమెంట్ లోనే మొన్న చెప్పాడు, స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు అని చెప్పి. మరి ఇది మన మహేశ్వర్ రెడ్డికి తెలుసో తెలియదో నాకు తెలియదు.